కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ఆయన మండలంలోని 17 గ్రామాల కార్యకర్తలు అధ్యక్షులు మీ గ్రామ సమస్యలు రోడ్లు డ్రైనేజీ బస్సు వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని తదితర ఏ సమస్యలు ఉన్నా నా దృష్టి తీసుకురండి అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఇప్పటికే ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని, రైతు భరోసా సంక్రాంతికి ప్రారంభం అవుతుందని, దాని విధి విధానాలు సబ్ కమిటీ ఫైనల్ చేస్తుందని, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చాం. అలాగే ఆర్టీసీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తున్నాం అన్నారు. ఇప్పటికీ 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, అన్ని గురుకుల పాఠశాలలో డైట్ ఛార్జీలు పెంచాం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు సర్వే జరుగుతుందని, ఇల్లు లేని పేదవారికి అండగా మా ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను మండల స్థాయిలో అందరూ కలిసికట్టుగా నిర్వహించాలని అందరికీ సూచించారు. ఈ సమావేశంలో చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, 17 గ్రామాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.